చదువుకుందాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనాన్ని మనం అందరము కలిసి చదువుకుందాం. అందరు తీయాలి బైబిల్. నాకు చదువు రాదు అని అనుకోకూడదు ఎవరైనా. ఎందుకంటే దేవుడు జ్ఞానవంతుడు కనుక మనం తీసి ఉంచి చూస్తూ ఉంటే దేవుడు మనకు ఆ జ్ఞానం ఇచ్చి మనం కూడా నేర్చుకునేటువంటి వారుగా ఉంటా ఉన్నాం. 6వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు. దేవుని సాయం కొరకై మనము ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, మీ ప్రియకుమారుడు నా రక్షకుడైన యేసు ప్రభు నామంలో ఉదయకాల సమయాన మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా. ప్రభా, రాచర్ల గ్రామంలో హెబ్రోన్ ప్రార్థనా మందిరంలో నన్ను కూడా సమయానికి నడిపించడానికే వందనాలు చెల్లిస్తా ఉన్నా. ఇంకా రావాల్సినటువంటి వారు ఎవరైనా ఉంటే సకాలంలో నడిపించడం కొరకై నీ కృపను అనుగ్రహిస్తురండి. దేవా, నీ బిడ్డలు ఎంతో జ్ఞానం కలిగినటువంటి వారు, వారికి విశదీకరించటకు నీ కృపను నాకు అనుగ్రహిస్తురండి. మీ నోటి బూరగా నన్ను వాడుకుంటారండి. దేవా, యేసు తప్ప మాకు ఎవరు కనబడలేదు అనేటువంటి మాట మీరు వారితో మాట్లాడుతారండి. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. వందనములు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఇందాక బైబిల్ పల్లవి పాడినారు కదా, అనుదినము మోకాళ్ళ పైన ఉండి ప్రార్థన చేసి బైబిల్ చదవాలి. అందరు చదివినారు మళ్ళీ ఉదయకాలం? ఓకే, మంచిదే, సంతోషం. చదివినటువంటి వారిని బట్టి సంతోషం. చదవనటువంటి వారు కూడా నేర్చుకోవాలి. ఉదయకాలము ప్రార్థన చేసుకునేది, కుటుంబ ప్రార్థన చేసుకునేది, సాయంకాలం ప్రార్థన చేసుకునేది. అప్పుడే నా కుటుంబం కూడా ఆశీర్వదింపబడతారు. అయితే మన అంశంలోనికి వస్తే కనుక యెషయా గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే 3వ లైను, ఎక్కడ చూసినాను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు. ఇక్కడ గాయములు, దెబ్బలు అనేటువంటి మాట బట్టి దేవుడు మీతో మాట్లాడాలని, నాకు ఇచ్చిన తలంపులను మీతో పంచుకోవాలని ఆశిస్తాను. అయితే మనుషుడిగా ఈ లోకయాత్రలో నేను దేవుడు సృజించినటువంటి విధానాన్ని బట్టి ఈ లోకంలో మనం ఉంటా ఉన్నాం. అయితే ఈ లోకయాత్రలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనం అనేకమైనటువంటి విధాల చేత మనము ప్రభువు నుండి దూరమైనటువంటి వారిగా ఉంటాం. దానివల్ల నీకు నాకు కలిగినటువంటి గాయాలు అనేకమైనటువంటి, దెబ్బలు అనేకమైనటువంటివి. అవి చెప్పుకోలేము, వర్ణించలేము, వివరించలేము. అవునా కదా? ఎవరికి చెప్పుకున్నట్టు కూడా అవి తీరనటువంటివి. మొన్ననే రీసెంట్గానే మా తమ్ముడు కర్నూలులో ఉంటా ఉన్నాడు. అతను కొంతమంది చూసిండొచ్చు మీరు, బేతనీయకు వచ్చింటే కనుక, కిషోర్ అని. అతను చేస్తా ఉన్నాడు. తన కుటుంబం అయితే తను చిన్నతనం నుండే అవిటివాడు, కుంటి వ్యక్తి అయినా. కానీ దేవుడి సాయాన్ని బట్టి అతను నడుస్తా పోతా ఉన్నాడు. కానీ జీవితంలో వివాహమైంది, 2 పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత సంసార జీవితం అయితే నడుస్తూ ఉంది. కానీ అనుకోకుండా రీతిలో గడిచిన వారంలోనే అతను బ్రెయిన్ స్ట్రోక్తో డెడ్ అయిపోయినాడు. మనిషి చనిపోలేదు, మన ఏమంటారు, కోమాలో ఉన్నాడు. ఆ తర్వాత మరి నాకు మార్నింగ్ నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. నా తమ్ముడు ఫోన్ చేసినాడు, ఇంకొకడు, ఇట్లా పని అన్న ఇట్లా జరిగింది, కిషోర్ అన్నకు కోమాలో ఉన్నాడంట అని. ప్రార్థనలో ఉన్నాను కనుక అట్లే కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసినాను. వాడిని ఎలాగైనా కానీ నువ్వు కోమా నుండి బయటికి తీసుకురా అని ప్రార్థన చేసినాను. వెంటనే వెళ్ళిపోయి ఆయన దగ్గరికి పోయి ప్రార్థన చేసినాను. నూనె రాసి ప్రార్థన చేసి కొద్దిసేపటి తర్వాత తను
ప్రభు మహిమార్థమై అతను కళ్ళు తెరిచినాడు. చూసి ఏడ్చేసినాడు. నాకు కూడా చాలా బాధ అయింది. కానీ అతని జీవితంలో కలిగినటువంటి గాయాలు ఇట్లా ఎన్నో ఉంటాయి మన జీవితాలలో కూడా, చెప్పుకోలేనటువంటి స్థితులు అవి. కానీ ఎందువల్ల వస్తాయంటే ప్రభువుకు దూరస్తులుగా ఉండడం వల్ల, ప్రభువు చెప్పినటువంటి మాట వినకపోవడం వల్ల, లోబడకపోవడం వల్ల దేవుని మాటకు, దాని ద్వారా పాపం సంతరించుకుంటూ వస్తుంది మనలో. తర్వాత నిదానంగా తెలిసిన మాట ఏంటంటే, నాకు కొంత దినాల నుండి మందిరానికి పోవట్లేదంట తను. దానివల్ల ప్రభు అతనికి శిక్షించినాడు. ఆ విధంగా నీవు నేను కూడా ప్రభువుకు దూరస్తులుగా ఉంటే పాపానికి దాసులమైపోతాం. దానివల్ల నా జీవితంలో గాయములు, దెబ్బలు తగిలినటువంటివిగా ఉంటా ఉన్నాయి. అయితే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మనము 2-3 మాటలు చూసి ఆరాధనలోకి వెళ్దాం. ఏ విధంగా గాయాలు ఎవరికి తగిలినాయి, ఎందుకు తగిలినాయి అనేది మనము ఈ లేఖనాలలో సరిచూసుకుందాం. 1 సమూయేలు గ్రంథము 31వ అధ్యాయంలో మనం చూస్తే, 1 సమూయేలు గ్రంథము 31వ అధ్యాయంలో మరి 3వ వచనంలో మనం చూసినట్లయితే, యుద్ధములో సౌలు ఓడిపోచుండగా అతడు అంబులు వేయువారి కంటబడి వారి చేత బహు గాయములు నందెను. అప్పుడు సౌలు, చాలమ్మ, ఏ మాట మనము గాయముల గురించి మాట్లాడుతూ ఉన్నాం. అయితే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకు మొదటి రాజు అయినటువంటి సౌలు తన జీవిత యాత్రలో తాను కూడా గాయములు పొందినటువంటి వాడిగా ఉన్నాడు. ఎందుకున్నాడు గాయములు పొందినటువంటి వాడిగా అంటే, మొదటగా కొద్ది దినాలు మాత్రమే ప్రభువును హత్తుకొని ఉన్నాడు సౌలు రాజు అయిన తర్వాత దేవుడు చెప్పినటువంటి మాటను నిరర్థకం చేసినాడు, పెడచెవిని పెట్టినాడు, వినలేదు. నేను రాజును కదా, నేను చెప్తేనే జరుగుతుంది అనేటువంటి గర్వం చేత తను లోపడినటువంటి స్వభావంతో ఉండడం వల్ల తనకు గాయం జరిగింది. ఎందుకు జరిగిందన్న అంటే కనుక, ఇదే గ్రంథం 15వ అధ్యాయం 9వ వచనంలో అమాలేకీయులను హతం చేయమని చెప్తాడు దేవుడు. స్త్రీలను కానీ, పురుషులను కానీ, పిల్లలను కానీ, వారి మరి గాడిదలను కానీ, పశువులను కానీ మొత్తము అన్నింటినీ హతం చేయమని చెప్తాడు. కానీ సౌలైతే మరి వాటిని అన్నిటినీ హతం చేయకోకుండా క్రొవ్విన వాటిని అన్నిటినీ పక్కన పెడుతూ వచ్చినాడు. అది దేవుని మాట వినకపోవడం వల్ల తనకు కలిగినటువంటి గాయం అది. యుద్ధరంగంలో మరి ఫిలిస్తీన్ల చేత ఆయన గాయం పొందినటువంటి వాడిగా ఉన్నాడు. అంతేకాకుండా తన ఖడ్గము చేత నరకబడినటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. ఎందుకున్నాడండి? శరీరానుసారమైనటువంటి అమాలేకీయులను నిర్మూలించకపోవడం వల్ల. నీవు నేను కూడా రక్షింపబడక ముందు కానీ, రక్షింపబడిన తర్వాత కానీ, నీవు నేను ఇంకా శరీరంలో ఉన్నటువంటి అమాలేకీయులను నీవు నేను నిర్మూలిస్తా ఉన్నామా, లేక నిర్మూలించక ఆ శరీరాన్ని అనుసరించి నడుచుకుంటా ఉంటే కనుక నీవు నేను కూడా ఈ గాయముల దెబ్బల చేత కుటుంబంలో నష్టపోయేటువంటి వారిగా నీవు నేను ఉంటా ఉన్నాం. మొదటగా లోబడకపోవడం వల్ల, దేవునికి లోబడకపోవడం వల్ల, అవిధేయతగా జీవించడం వల్ల అది పాపానికి పాపం సమకూర్చుకుంటూ వచ్చినాడు సౌలు. దానివల్లనే ఖడ్గం చేత చంపబడుతూ వచ్చినటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయము 22వ అధ్యాయము క్షమించండి, 1 రాజుల గ్రంథం 22వ అధ్యాయము 35వ వచనం, 34 నుండి కూడా చదివితే బాగుంటుంది. పిమ్మట ఒకడు తన విల్లు తీసి గురి చూడకయే విడవగా అది ఇశ్రాయేల్ రాజునకు కవచపుల కీలు మధ్యను తగిలిన గనక అతడు నాకు గాయమైనది, రథము తిప్పి సైన్యములలో నుండి నన్ను అవతలికి తీసుకుని పొమ్మని
తన సారథితో చెప్పెను, నాడు యుద్ధం బలముగా జరుగుతున్నప్పుడు రాజును సిరియనుల ఎదుట అతని రథం మీద నిలవబెట్టిరి. అస్తమయమందు అతడు మరణమాయను. తగిన గాయముల నుండి అతని రక్తం కారి మడుగు కట్టెను. చాలా ఇక్కడ చూసినట్లయితే మరి సిరియా రాజు మనకు కనబడతా ఉన్నాడు. అతని పేరు ఆహాబ్. ఆ ఇశ్రాయేల్ రాజు ఆహాబ్. అయితే తను వేరే రాజుల చేత మరి సహాయం తీసుకుంటా వచ్చినాడు. దేవుడైనటువంటి యెహోవా చేత ఆయన సహాయం తీసుకునక మరి ఇతర రాజులతో అతను సహాయం తీసుకునడం వల్ల అంతేకాకోకుండా తన జీవితాన్ని మరి మార్చుకునేటువంటి వాడిగా ఉన్నాడు. రాజులాగా ఉండకోకుండా మారువేషం వేసుకుంటూ వచ్చినాడు. లోకంలో నీవు నేను కూడా మరి మందిరంలో మాత్రమే పరిశుద్ధులుగా ఉంటా ఉన్నాం. ఆ తర్వాత లోకంలోనికి వెళ్ళిపోయిన తర్వాత లోకపు ముసుగు మనం వేసుకునేటువంటి వారిగా ఉంటా ఉన్నాం. దానివల్ల పాపము సంతరించుకునేటువంటి వాడిగా ఉన్నాడు. దేవుని మరి ఆశ్రయించకపోతే మరి ఈ ఆహాబు రాజు షోమ్రోన్లో ఉన్నటువంటి వాడు. ఈ షోమ్రోన్ అనే మాటకి ఏదంటే అర్థం కాపరి, ఒక సైనికుడు వలె ఉండాలి. దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈయన సైనికుడుగా ఉంచుకోకపోకుండా ఇతర రాజులను ఇతను సైనికుడుగా ఉంచుకున్నాడు కనుకనే నష్టపోతూ వచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. ఎంత మారువేషం వేసుకున్నా కూడా మరణము సంభవిస్తూ వచ్చింది. తన ఏదంటే రక్తము కారిపోతూ వాసన కొట్టినటువంటి విధంగా ఉంటా ఉంది. అంతేకాకుండా కింది వచనాల్లో మనం చూస్తే కుక్కలు తన రక్తాన్ని నాకినటువంటి విధంగా ఉంటారు. ఎందుకంటే వాడు లోబడలేదు. సౌలైతే తను కూడా తల నరకబడతా వచ్చింది. ఈ ఆహాబు రాజు కూడా చంపబడతా వచ్చినాడు కదా. ఈ ఆహాబు రాజు కూడా మరి యుద్ధరంగంలో గురి చూడగానే కొట్టిన కూడా అది పాపము అతను చేయడం వల్ల, కరెక్ట్గా తగడం వల్ల తను కూడా మరణిస్తూ వచ్చినటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. నీవు నేను కూడా మరి ఈ లోక యాత్రలో పాపము చేయడం వల్ల, దేవుని మాట వినకపోవడం వల్ల, దేవుణ్ణి నీవు కాపరిగా ఉంచుకోకపోవడం వల్ల, దేవుణ్ణి నీ కుటుంబానికి రాజుగా ఉంచుకోకపోవడం వల్ల నీవు నేను కూడా పాపం చేసినటువంటి వాడిగా ఉంటా ఉన్నాము. దానివల్ల నీవు నేను, నీ కుటుంబము నా కుటుంబము నష్టపోయేటువంటిదిగా ఉంటావు. మా ఇంటి పక్కనే మరి ఒక యవనస్తుడు తన జీవిత యాత్రలో నేను చిన్నప్పటి నుండి చూసినాను, అంత వయసు నుండి కూడా చూసిన అబ్బాయి. అయితే యవన కాలంలోకి వచ్చిన తర్వాత తల్లిదండ్రుల మాట వినక మరి లోకంలోనికి వెళ్ళిపోతూ వచ్చినాడు. దానివల్ల మరి తన జీవితంలో కష్టాలు కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి. కానీ తన తండ్రి ఒకరోజు అతనికి వివాహం చేస్తూ వచ్చినాడు. వివాహం జరిగిన తర్వాత కూడా మరి తన భార్యతోనేమో ఉంటా ఉన్నాడు, కానీ లోకంలో ఉన్నటువంటి పాపాన్ని విడిచిపెట్టలేకపోయినాడు. అంటే వేరే అమ్మాయితో జీవనం సాగిస్తూ ఉన్నాడు. దానివల్ల తన జీవితం నష్టపోతా వస్తూ ఉంది. ఆ పాప ఇంటి దగ్గరికి వచ్చి మరి అతనితో గొడవ పడేటువంటిది. అటు తల్లిదండ్రులకు చెప్పుకోలేక, ఇట్లా ఈ అమ్మాయికి చెప్పుకోలేక, ఎందుకు తల్లిదండ్రుల మాట వినక, యవనస్తులైన కూడా నీవు నేనైనా కూడా దేవుని మాట వినక ఇలాంటి పాపాన్ని సమకూర్చుకునేటువంటి వారు. ఈ పిల్లోడు మరి ఒక దినాన ఏం జరిగిందంటే మెంటల్ టార్చర్ ఎక్కువైపోయి ట్రైన్ కింద పడి మెడ కట్టయి పడిపోయినాడు. తన రక్తము ధారవలే కింద కారిపోయింది, వాసన కొడతా వచ్చింది. తన దేహం తీసుకుని వచ్చినప్పుడు ఆ గేరంతా అదే వాసన. ఆ విధంగా ఉంటా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఆహాబు రాజు పరిస్థితి కూడా అదే. రక్తం అంతా కారిపోయి మరి పాపానికి పాపం సమకూర్చుకున్నాడు గనక, దేవుణ్ణి కాపరిగా ఉంచుకోలేదు గనక, దేవుణ్ణి రాజుగా ఉంచుకోక మనుషులను, రాజులను మరి ఇతనికి కాపరిగా ఉంచుకున్నాడు గనకనే ఆహాబు రాజు తన స్థితి మరణావస్థ స్థితికి చేరుకుంది. ఈ ఉదయకాల సమయంలో నీవు నేను కూడా దేవునికి లోబడక ఇష్టానుసారంగా లోకంలో తిరుగుతూ ఉండడం వల్ల నీవు నేను కూడా మరణించేటువంటి స్థితి. కానీ ఇలాంటి వారిని నిన్ను నన్ను ఎవరైనా రక్షించగలరా? ప్రియ సహోదరా సహోదరి, ఒకసారి ఆలోచించుకో.
ఎవరు రక్షించలేనటువంటి స్థితి. అయితే దేవుడు నిన్ను నన్ను రక్షించుట కొరకై ఆయన సమర్థుడైనటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. కీర్తనల గ్రంథం 38వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, కీర్తనల గ్రంథం 38 మరి 5వ వచనము 4వ వచనంలో మనం చూసినట్లయితే, నా మూర్ఖత వలన కలిగిన గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. చూడమ్మా, ఇక్కడ చూసినట్లయితే ఏ విధంగా అంటే మన మూర్ఖత్వాన్ని బట్టి, లోబడని స్వభావాన్ని బట్టి, దేవుణ్ణి కాపరిగా ఉంచుకోకపోవడం వలన బట్టి, మన మూర్ఖ స్వభావం అంటే చెప్పినా వినకపోవడం. తల్లిదండ్రులు చెప్పినా వినరు, దైవజనుడు చెప్పినా వినరు, సంఘ పెద్దలు చెప్పినా వినరు, విశ్వాసులు చెప్పినా వినరు, ఎవరు చెప్పినా విననటువంటి స్థితి. దానివల్ల ఏమైందంట, గాయం అవుతా ఉందంట. మన హృదయము, మన దేహము గాయముతో నిండి ఉంటా ఉంది. దానివల్ల మరి ఎవరు విడిపించలేరు, దాన్ని ఎవరు కట్టలేరు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే నిన్ను, నీ దేహాన్ని, నా దేహాన్ని ఆయన కట్టేటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. నహూము గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనంలో మనం చూసినట్లయితే, నహూము గ్రంథము 3వ అధ్యాయం 19వ వచనంలో చూసినట్లయితే, ఆ గాయము ఎలా ఉంటుందంటే బహు దుర్భరమైన స్థితిగా ఉంటా ఉంది. నీకు తగిలిన దెబ్బ బహు చెడ్డది, నీ గాయములకి చికిత్స ఎవడు చేయజాలడు. మనం చూసినట్లయితే మనకు కలిగినటువంటి గాయం మన మూర్ఖత వలన, లేక లోబడకపోవడం వలన, అంతేకాకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారిని రాజుగా నీవు నేను చేసుకోకపోవడం వలన ఏ విధంగా ఉందంటే ఆ గాయము మరి చికిత్స చేయలేనటువంటిదిగా ఉంటా ఉంది. ఎవడు చేయగలడు నీ గాయానికి? ఈ లోకంలో ఎవరు చేయలేరు. మన బంధువులు ఎవరు చేస్తారా? ఎవరు చేయలేరు. మన స్నేహితులు చేస్తారా? చేయలేరు. కానీ మన శ్రేయోభిలాషులు చేస్తారా? ఎవరు చేయలేరు. ఆ గాయానికి మందు ఎవరు ఇయ్యలేరు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ పాపం కొరకై ఆయన మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 13వ వచనంలో ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. ఎందుకు రావాల్సి వచ్చిందంటే నీ లోబడని స్వభావాన్ని మార్చుట కొరకే. అంతేకాకుండా నీ మూర్ఖత్వాన్ని బట్టి కలిగిన గాయాన్ని నీకు తీసివేయట కొరకే. అంతేకాకుండా ఆయనను ప్రభువుగా, రాజుగా నువ్వు చేర్చుకున్నట కొరకై ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి మానవుడిగా వచ్చి ఎవరు చేయలేనటువంటి త్యాగాన్ని ఆయన చేస్తూ వచ్చినాడు. మనం పాపం అనుకుంటాం, పాపం సులువులే, అబద్ధమాటం సులువులే, దొంగతనం చేయడం సులువులే, లోబడకపోవడం సులువులే, మనం మూర్ఖ స్వభావం వినపడకపోవడం సులువులే అనుకుంటాం. కానీ దానికి విలువ ఎలాంటిదంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవాది దేవుడే ప్రాణమే అర్పించాల్సిన పరిస్థితి వచ్చింది. అవునా కాదు? ఆ ప్రాణం అర్పించడం వల్లనే ఇలాంటి చిన్న చిన్న పాపముల కొరకు కూడా అంత విలువ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఈ లోకంలో మనకు ఎవరు పెట్టరు. కానీ దేవుడు నీ కొరకై, నా కొరకై ఆయన కలవరి శిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి వాడు. ఇది ఎవరైనా చేయగలరా? ఎవరు చేయలేరు. కానీ నిన్ను సృజించినటువంటి దేవుడు నీ గాయం కట్టుట కొరకై, నీ దెబ్బలు మాన్పుట కొరకై, నీకు ప్రభువుగా ఉండట కొరకై ఆయన మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చి ఎవరు చేయలేనటువంటి క్రయాన్ని ఆయన నీకు నాకు చేస్తూ వచ్చి నీ పాపాన్ని, నా పాపాన్ని ఆయన తీసివేసినటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. అయితే మీకా గ్రంథంలో మనం చూసినట్లయితే 1వ అధ్యాయం 9వ వచనంలో ఆ గాయం ఏ విధంగా ఉందంటే, దానికి తగిలిన గాయము మరణకరణములు. చాలమ్మా, నీకు నాకు కలిగినటువంటి గాయం ఏదంట? మరణకరం. ఎందుకంటే అది మనము ఎంత ప్రయత్నం చేసినా కూడా దాని నుండి విడుదల పొందలేము. ఎందుకంటే ఎవరు చెప్పినా లోబడము, అంతేకాకుండా మూర్ఖం మనకు, అంతేకాకుండా మనకు తగిలినటువంటి గాయానికి స్వస్థత లేదు. కానీ అది ఏ విధంగా ఉందంటే కనుక మరణించేటువంటి స్థితికి తీసుకొని పోయేదిగా ఉంటా ఉంది. అంతే కదా? యవన కాలపు పిల్లలు ఏ విధంగా ఉన్నారు? వినకపోవడం వల్ల, లేదనక 10 ఫెయిల్ అయినా నిన్ననే
ఇటికాలలో. వాళ్ళ తల్లిదండ్రులు ఆ అబ్బాయిని కొట్టినాడని చెప్పి బయట వినకపోవడం వల్ల, తల్లిదండ్రులు చెప్పి వినకపోవడం వల్ల కొట్టినాడని చెప్పి ఊరి వేసుకొని చనిపోయినాడు అంతే. జస్ట్ ఊరి కొట్టినాడని. నిన్ననే అంత దౌర్భాగ్యంగా ఉన్నారు పిల్లలు. ఆ విధంగా వారి ఏ విధంగా ఉంటుందంటే ఆ గాయము మరణానికి తీసుకొని పోతారు వారు. ఎందుకు? తనలో పాపం ఉండడం వల్ల, తనలో లోబడని స్వభావం ఉండడం వల్ల, తనలో మరి పాపానికి పాపం సమకూర్చుకుంటూ పోవడం వల్ల అది మరణానికి దారి తీసేటువంటిదిగా ఉంటా ఉంది. సౌలు వినక మరణం తెచ్చుకున్నాడు. ఆహాబు ప్రభువును రాజుగా ఉంచుకోక మరణం తెచ్చుకున్నాడు. అయితే నీవు నేను కూడా అదే స్థితిలో ఉంటా ఉన్నాం. కనుకనే నీకు నాకు ఆ మరణం నుండి విడిపించట కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని అర్పించాల్సి వచ్చింది. ఆ దేవాది దేవుడు ఏ విధంగా ఉంటాడు, ఏ విధంగా ఆయనను కొనియాడాలా, ఏ విధంగా ఆయనను స్తుతించాలా అంటే కనుక 135వ కీర్తన 4వ వచనము 5, 6 వచనాలలో ఆ దేవుని యొక్క మహిమ, ఆ దేవుని యొక్క ప్రభావము ఏ విధంగా ఉంది, ఆయనను ఏ విధంగా కొనియాడాలా, ఈ ఉదయకాల సమయంలో ఆయనను ఏ విధంగా స్తుతించాలా నీవు నేను అంటే గనక దేవుడు రాసించినటువంటి మాటలు. యెహోవా తమ కొరకు యాకోబును ఏర్పరచుకుని 4, 5, 6, 7. యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకునెను, తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొను. యెహోవా గొప్పవాడనియు, మన ప్రభు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. ఆకాశమందును భూమి యందును సముద్రముల యందును మహాసముద్రముల అన్నింటి యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు. బూదిగంతముల నుండి ఆవిరి లేపువాడు ఆయనే. చూస్తారా, ఇంతటి గొప్ప దేవుడు నిన్ను నన్ను ఈ పాపము నుండి, ఈ గాయముల నుండి, ఈ దెబ్బల నుండి విడిపించట కొరకై దేవాది దేవుడు ఎలాంటి వాడంట? ఆయన ఈ ఉదయకాల సమయంలో మరి ప్రభు సమస్త దేవుల కంటే గొప్పవాడు. ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి దేవత కంటే గొప్పవాడైనటువంటి వాడని మనము ఈ ఉదయకాల సమయంలో మనము ఆయన ఆరాధిస్తూ రావాలి. అంతేకాదు, ఆకాశమందును భూమి యందును సముద్రమందు మహాసముద్రములన్నిటి యందును ఆయన దేవుడైనటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. భూమి నుండి ఆవిరిని లేపేటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. ఇంత గొప్ప దేవుణ్ణి నీవు ఉదయకాల సమయంలో కలిగినటువంటి వాడిగా ఉన్నావు కనుక, అంతేకాకుండా ఈ దినాన్న నిన్ను నన్ను సజీవ లెక్కలో ఉంచినాడు కనుక ఆయన్ను ఆరాధించ బద్దులమై ఉన్నాం. అంతేకాకుండా మనం చూసినట్లయితే ఇలాంటి దేవుడు ఏ విధంగా నీ కొరకు నా కొరకు ప్రాణం పెడుతూ వచ్చినాడు అంటే కనుక 1 పేతురు 2:22 వచనంలో మనం చూసినట్లయితే ఆయన పాపం చేయలేదు, ఆయన నోట నుండి ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. చూస్తారా ఎలాంటి దేవుడు ఆయన? ఆయన మరి పాపము లేనటువంటి వాడు. అయితే ఆయన దూషింపబడి కూడా దూషించలేదు. ఎందుకు? నిన్ను నన్ను ఆయన విననటువంటి నిన్ను నన్ను ఆయనలోకి నడిపించుకొని లోబడేటువంటి స్వభావాన్ని నీకు ఇచ్చట కొరకై. అంతేకాకుండా మరి నీవు నేను ఆయనను ప్రభువుగా, ఆయనను రాజుగా చేసుకున్నట కొరకై, నీ గాయాన్ని నా గాయాన్ని ఆయన కట్టుట కొరకై ఆయన దూషింపబడి కూడా బదులు దూషింపబడలేదు. అంతేనా? మనం మూర్ఖ స్వభావాన్ని బట్టి, లోబడక స్వభావాన్ని బట్టి మనము గాయం చేసుకునేటువంటి వారిగా ఉంటాము. ఆ గాయం వల్ల మనము ఎవరు స్వస్థత ఇవ్వలేనటువంటిది. అలాంటిది నీకు స్వస్థత ఇచ్చట కొరకై 53వ అధ్యాయం యెషయాలో ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత అని రాయబడతా వచ్చింది.
ఆయన పొందిన దెబ్బల చేత నీకు నాకు నీ గాయాన్ని నా గాయాన్ని కట్టుట కొరకై, నీకు నాకు స్వస్థత ఇచ్చుట కొరకై ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆయన నీ కొరకై నా కొరకై మరణించి తిరిగి లేచినటువంటి వాడు. ఈ ఉదయకాల సమయంలో ఇంతటి గొప్ప దేవుణ్ణి నీవు నేను ఆరాధించుకోకుండా మౌనంగా ఉండగలమా? ఉండకూడదు. ఎందుకంటే ఎప్పుడైతే నీవు నేను మౌనంగా ఉంటామో, ఎప్పుడైతే నీవు నేను మరి ఆరాధించుకోకుండా వచ్చిన వారం వచ్చినట్టే ఇంటికి వెళ్ళిపోతామో, అప్పుడు దేవుణ్ణి నువ్వు దుఃఖపెట్టేటువంటి దానిగా ఉంటావు. అయితే ఏ విధంగా ఆరాధన చేయాలా అని నువ్వు అనుకోవచ్చు. మరి ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఎవరివైనా సరే, కొత్తగా వచ్చినటువంటి వారైనా లేక రక్షింపబడకపోయినటువంటి వారైనా, దేవుడి ఉదయకాల సమయంలో నీకున్నటువంటి శ్రమలు, నీకున్నటువంటి కష్టాలు, నీకున్నటువంటి కన్నీరును, నీకున్నటువంటి దుఃఖాన్ని తీసేసేటటువంటి దేవుడు. నువ్వైనా యవనస్తురాడా, యవనస్తురాలా, తల్లిదండ్రులకు లోబడక ఉన్నావా? లేదా మరి నీ ఇష్టానుసారంగా తిరుగుతా ఉన్నావా? మూర్ఖ స్వభావాన్ని బట్టి తల్లిదండ్రుల హృదయాలను గాయం చేస్తా ఉన్నావేమో. ప్రియ సోదరా సోదరి, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని దగ్గర నీ ప్రతి పాపాన్ని నువ్వు ఒప్పుకుంటే గనక దేవుడు ఖచ్చితంగా నీ హృదయంలోనికి వస్తాడు, నిన్ను మార్చుతాడు, తల్లిదండ్రులకు వినేవాడిగా చేస్తాడు. అంతేకాకుండా దైవజనుడికి లోబడేటువంటి వాడిగా చేస్తాడు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించేటువంటి వాడిగా చేస్తాడు. లేకపోతే కనుక నీవు నష్టపోయేటువంటి వాడిగా ఉంటావు. ఏమని ఆరాధన చేయాలన్నా అని నువ్వు అనుకోవచ్చు. ఇప్పుడు విన్నాం కదా, కీర్తన 135వ అధ్యాయంలో ఆకాశమును మహాకాశములను ఆయన కలుగజేసేటువంటి దేవుడు, సముద్రమును మహాసముద్రములలో ఆయన ఉన్నటువంటి వాడు. అంతేకాకోకుండా భూమి నుండి ఆవిరిని లేపేటువంటి దేవుడవయ్యా, ఇంత గొప్ప దేవుడవు. అయితే నేనైతే లోబడని స్వభావంతో, మూర్ఖ స్వభావంతో, అంతేకాకుండా నేను లోకాన్ని రాజుగా చేసుకుని పాపానికి పాపం సమకూర్చుకుంటూ గాయముల చేత, దెబ్బల చేత ఈ లోకంలో ఎవరు నన్ను స్వస్థతపరచని విధంగా నేను ఉన్నాను. అయితే నా కొరకే అంత గొప్ప దేవుడై ఉండి ఈ లోకానికి వచ్చి నా కొరకే ఆ కల్వరి శిలువలో ప్రాణం అర్పించి ఆ రక్తం ద్వారా నా ప్రతి గాయాన్ని కట్టినటువంటి దేవుడు. అంతేకాకుండా నిన్ను రాజుగా నన్ను చేసుకున్న కొరకై కృపనిచ్చినావు. అంతేకాకోకుండా గొప్ప రక్షణ ఇచ్చినావని ఈ ఉదయకాల సమయంలో ఇన్ని మేలు చేసిన ఆ దేవునికి నేను ఏమి చెల్లించగలను? ఏమి చెల్లించిన రుణస్థులను ఒప్పుకుంటూ నా స్తుతి ఆరాధన యేసు ప్రభు అని నువ్వు బిగ్గరగా ఆరాధించు. దేవుడు ఖచ్చితంగా ఈ వాక్యాన్ని దీవించును గాక.